గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 690 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో రోడ్డు నిర్మాణాలకు నితీష్ గడ్కరీ కృషి అభినందనీయం. నాసిక్ మీదుగా మహారాష్ట్రకు రోడ్ కనెక్టివిటీ కోరిన మంత్రి కోమటిరెడ్డి. రైతులకు ఆలస్యం జరగకుండా ఐకేసీ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయాలి. మిర్యాలగూడలో అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిస్ వరల్డ్ పోటీలకు సర్వంగ సుందరంగా ముస్తాబవుతున్న హైదరాబాద్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు గాయపడ్డ శ్రీతేజ్ రోజుకి కోలుకుంటున్నాడు. ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించి ఆశాభావం వ్యక్తం చేసిన అల్లు అరవింద్. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ అందించేందుకు జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యేందుకు కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ కృషి చేస్తానన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. 3,900 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టు ప్రారంభ సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మారిన ఆయనకు ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వరకు నాందేడ్, పూణే, నాసిక్ మీదుగా మహారాష్ట్రకు రోడ్ కనెక్టివిటీ అందించాలని కేంద్ర మంత్రికి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మొదలుపెట్టిన గోల్డెన్ మెయిల్ కార్యక్రమంతో పాటు భారత్ మాలా పరియోజన, చార్ధామ్ హైవే ప్రాజెక్టు లాంటి, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ లాంటి హైవేస్ ఇవన్నీ నిర్మించుకుంటూ మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్ లాంటి ప్రాజెక్టు కూడా ఈ రోజు ఇన్ని వేల కోట్లతో రోడ్లు ఇచ్చి శంకుస్థాపనను ప్రారంభం చేసిన ముందుగా గౌరవ రెస్పెక్టెడ్ गडकरी जी गार की स्वागत बोलते हुए, मैं 30 साल से मैं पॉलिटिक्स में हूँ, 6 बार एमएलए एमपी इलेक्ट हूँ, मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है. कभी भी जाओ रोड का प्रॉब्लम होने दो, कुछ प्रॉब्लम हो 1 मिनट में अपॉइंटमेंट देके. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో వరిధాన్యం సేకరణ, బియ్యం పంపిణీ, సాగునీటి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. శ్రీ అద్దంకి దయాకర్ గారు, హానబుల్ ఎమ్మెల్సీ. నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. నన్ను టైగర్, నువ్వే టైగర్, మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ. మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యవర్గ సమావేశం అల్వాల్ 133వ డివిజన్లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ గ్యారెంటీలపై పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లు నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు. మించిన సీనియర్ లీడర్లు ఉన్నారు అందరు ఇందులో, ఇక్కడ అక్కడ అని కాదు, అందరిని గౌరవించుకుంటూ ఏదైతే పిలుపునిచ్చారో ఈరోజు మైనంపల్లి గారు పెద్ద ఎత్తున అల్వాల్కు బయలుదేరాలని, ఇచ్చే ఏదైనా పథకాలు ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ ఇవన్నిటికీ వేదిక మీద బ్రహ్మాండంగా వచ్చే అతిథులు అందరికీ అందరికి చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ వచ్చిన ప్రజలందరికీ దానికోసం పెద్ద ఎత్తున అన్ని డివిజన్లు కలిపి ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరమని చెప్పారు మైనంపల్లి గారు. అక్కడ దాకా బయలుదేరుతున్నాము. మీ అందరు కూడా ఉన్నదాన్ని చూసి రెండు ఎత్తుల పెద్ద ఎత్తున చూసి న్యాయం చేయగలరని కోరుకుంటాం అందరు మీడియా మిత్రులకు. ఈరోజు మరి మల్కాజిగిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా వర్గ కార్యవర్గ సమావేశానికి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు మరియు
మా నాయకులు మైనంపల్లి హనుమంతన్న ఆదేశాల మేరకు మరి ఈరోజు అల్వాల్లో జిల్లా వార కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అదేవిధంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున 6 డివిజన్లకు వెళ్ళి దాదాపు 700 నుంచి 800 బైక్ ర్యాలీ మన గాంధీ పార్క్ నుంచి అల్వాల్కి ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరుగుతుంది. ఇదే విధంగా మరి మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ తీసుకున్న మరి ఎన్నో 6 పథకాలు మరి ప్రజలలో తీసుకెళ్లాలని, అలాగనే కార్యవర్గం అందరికి కూడా కార్యవర్గం మొత్తం కూడా డివిజన్ వైజ్ గా అందరికి పదవులు రావాలని చెప్పేసి మరి ఈ యొక్క కార్యవర్గం ఇప్పుడే మొదలవుతుంది ఇవాళ నుంచి. సో దయచేసి అందరు కార్యకర్తలు కూడా చాలా భారీ ఎత్తున కూడా మరి ఇక్కడ అల్వాల్ నుంచి మల్కాజ్గిరి నుంచి అల్వాల్ దాకా బయలుదేరుతున్నాం. మరి అల్వాల్లో కూడా మరి ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్స్, దాని తర్వాత హనుమంతన్న కూడా రథం మీద ఈ యొక్క ర్యాలీని కూడా ప్రారంభిస్తారు. అదే విధంగా మరి ఇక్కడ లోకల్ నాయకులైన కార్పొరేటర్ ప్రేమన్న గారు, జితేందర్ నాథ్ అన్న గారు, కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా మరి బ్లాక్ కాంగ్రెస్ వెంకటేష్ యాదవ్ గారి నాయకత్వంలో అందరి నాయకత్వంలో మేమందరం ఇక్కడ భారీ ఎత్తుగా బయలుదేరి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు హైదరాబాద్ సర్వంగ సుందరంగా ముస్తాబవుతోంది. 100కు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్పోర్టును తీర్చిదిద్దారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. ఇందుకోసం ఎయిర్పోర్టులో ప్రత్యేక లాంజ్లతో పాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఒక 5 minutes ప్రోగ్రామ్ ఉంటుంది సార్. వచ్చిన ఎవరైతే మెంబర్స్ వస్తారో వాళ్ళకి లైటింగ్ చూపించుకుంటూ జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో గాయపడిన శ్రీతేజ్ను అల్లు అరవింద్ పరామర్శించారు. డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కోలుకోవడం కోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తోందని, శ్రీతేజ్ రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు అల్లు అరవింద్. శ్రీతేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని డాక్టర్లు చెప్పారని, త్వరలోనే శ్రీతేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని అల్లు అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ పాఠశాల పునర్నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులతో కలిసి పాఠశాలకు వెళ్లిన ఆయన పనుల తీరులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల ప్రారంభమయ్యే విధంగా పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. విఆర్ కళాశాల, విఆర్ హై స్కూలు అనేది నెల్లూరు నడివట్టులో ఉన్న స్కూలు. ఒకప్పుడు ఇదే స్కూలు, ఇదే కాలేజీలో ఈ క్యాంపస్లో మొత్తం 8,000 పైగా స్టూడెంట్స్ ఉండేవాడు. నేను చదివేటప్పుడు కానీ, నేను ఈ కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ 8,000 పైగా 3 షిఫ్ట్లు. మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్, రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ 2. అంటే స్ట్రెంత్ ఎక్కువైపోయింది, రూములు లేవు, 3 షిఫ్ట్ నడిపారు. ఇలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ మూసేశారు. నిజంగా గత ప్రభుత్వం నిర్విరామంలో ఒక భాగం.
అంటే ఆ స్కూల్ని మూసేశారు, చక్కటి స్కూలు. అయితే నేను మళ్ళా 2014-19లో ఇదే స్కూల్ పైన 11th క్లాస్ అండ్ 12th క్లాసు 300 మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు. ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం. నల్లగొండ జిల్లా నకరేకల్ మండలం తెట్టకుంటలో భూభారతి చట్టం 2025ని పురస్కరించుకొని జిల్లాలోని నకరేకల్ మండలమును పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సును నిర్వహించుటకు షెడ్యూళ్లను 2 టీంలుగా ఏర్పాటు చేయనున్నది జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు. రోజుకొక విలేజ్ రెవెన్యూ విలేజ్ చొప్పున మీ దగ్గర ఉన్న ఏదైనా పెండింగ్ రైతు పెండింగ్ ఉంటే ఆ సమస్యలపై మేము అప్లికేషన్ తీసుకుంటాం. ఈ అప్లికేషన్ తీసుకొని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి మేము చేయడానికి వీలు పడితే ఖచ్చితంగా ఈ వారం 10 రోజులు పరిష్కరించడానికి మేము ముందుకు వచ్చినాం. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయండి. మీ దగ్గర ఎవిడెన్స్ తోటి డాక్యుమెంట్ తల్లిదండ్రుల పేరు మీద నుంచి మీ పిల్లల పేరు మీద మారాలనుకుంటే తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళకి సక్సెషన్స్ ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే ఆ విధంగా ఏ విధంగా పరిష్కరించాలో చెప్తాం. బిల్లింగ్ ఉంటే మాత్రం ఈ వారంలోనే మేము క్లియర్ చేస్తాం. ప్రసవమైన మహిళ కడుపులో వైద్యుల నిర్లక్ష్యంతో కాటన్ ప్యాడ్ మరిచిపోయారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితిలో మహిళ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత వారం రోజుల క్రితం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళ డెలివరీ సమయంలో వైద్యులు క్లాత్ కడుపులోనే ఉంచి కుట్లు వేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రాణం బలి కాకముందే ఆసుపత్రి ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. అట్లా పెయిన్ రావడం వల్ల మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. వచ్చేసరికి మేడం ఇట్లా ఎవరు లేరు, వేరే మేడం ఉన్నది. వేరే మేడం ఉండేసరికి మేము వచ్చినాం. ఆమెకు నొప్పి బాగా రావడం వల్ల మేము వీడికి వచ్చినాం సార్. వీడికి వచ్చిన దానికి ఆమెకు ప్రాణం మీదకి వచ్చేసరికి మేము వీడికి వచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాణం పోతుంది, ప్రాణం పోచి బతికిస్తారు కదా మేము వీడికి తీసుకొచ్చిన దానికి వాళ్ళు చేసిన శిక్ష మాకు ఇది. ఫోన్లు చూసుకుంటే మాట్లాడడం వల్ల మాకు ఇంత నిర్లక్ష్యం జరిగింది సార్. ఇప్పుడు ఏమంటారు మా వాళ్ళు? ఇప్పుడు ఏమంటారంటే ట్రీట్మెంట్ చేస్తాం, మేడం రావాలి పొద్దుగల. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేది ట్రీట్మెంట్ చేస్తాం, పొద్దున వరకు అయితే మేము మాట్లాడతాం, పెద్ద మేడం వస్తుందని చెప్తారు. ఇప్పుడు ఎవరు మీతో మాట్లాడారు? పెద్ద మేడం, వేరే మేడం ఆమెకు ఆపరేషన్ చేసిన మేడం వచ్చింది. పొద్దుగాల వస్తా నేను మాట్లాడతా అని చెప్పింది. ట్రీట్మెంట్ అయితే ఇంజక్షన్ ఇట్లా వేయండి మీరు అని మాట్లాడింది సార్. ఆమెకు ప్రాణం వద్దు. ఎంత నిర్లక్ష్యం చేస్తే ఎందుకు సార్? మాకు మీరు డాక్టర్లను నమ్ముకున్నది ప్రాణం పోయడానికే కదా. మీరు డాక్టర్లు నమ్మి వీడికి వచ్చింది, ప్రాణం తీయడానికి. ఏమన్నా ఇక్కడికి వచ్చింది గవర్నమెంట్ జీతాలు జడిగిస్తారు. మీరు ఇప్పుడు డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డాక్టర్లు వచ్చిందా? రాలేదు, ఏ డాక్టర్ రాలే. మా ఏ మేడం పెద్ద మేడం స్పందించలే. మాకు వేరే నార్మల్ మేడం స్పందించింది. ఆ మేడం అక్కడ నుంచి పెద్ద మేడం అక్కడ పెద్ద మేడం ఫోన్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి వాట్సాప్ పెట్టాం సార్. ఆ క్లాత్ ఇట్లా పెట్టి ఆమె ట్రీట్మెంట్ ఆమె సిచ్యువేషన్ బట్టి మేము వాట్సాప్ పెట్టినాం మేడంకి. వాట్సాప్ పెడితే మేడం చూసి ఏమైనా ట్రీట్మెంట్ చేయండి మీరు, మేము పొద్దున వస్తామని చెప్పారు. అంటే ప్రాణం పోతుంటే కూడా మీరు పొద్దున వస్తారా సార్? ఇక్కడ మేడం మాకు ఆపరేషన్ చేసిన మేడం ప్రాణం పోతుంటే కూడా మేము ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు అక్కడనే ఉండి ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటారా? ఇప్పుడు ఏ పెద్ద మేడం స్పందించలే, ఏ సార్ స్పందించలే. ఆమెకు మంచిగా ట్రీట్మెంట్ జరుగుతున్న మంచిగా, లేకుంటే ఈ హాస్పిటల్ ముద్దవాడాలి, గవర్నమెంట్ హాస్పిటల్ జాగ్లో పోవాలి ఖచ్చితంగా. స్టేట్ తిరుగు మా దగ్గర నీ పేరు చెప్పి ఊరు చెప్పి చెప్పేసి సార్ మాది ఉప్పల్, మాది కమలాపూర్ ఉప్పల్. ఇక్కడికి అమ్మాయిని పెయిన్స్ వస్తాయని హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. తీసుకొని వస్తే మేడం చూసింది. మేడం చూసినాక ఏమని చెప్పింది, ఈవినింగ్ వరకే 5-6 గంటల వరకు డెలివరీ అవుతుందమ్మా, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పేసిండు. ఇంకో సార్ ఉన్నాడు, ఆ పాపకు కొంచెం డెలివరీ అవుతుందమ్మా, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పేసారు. చెప్పేస్తే సరే అని అనుకుని మేము ఆగినాం. ఇంక ఇద్దరు మేడం ఉన్నారు. వాళ్ళు సెల్ చూసుకుంటేనే, మొబైల్ చూసుకుంటేనే మా పాపకు నార్మల్ చేస్తారని చెప్పేసారు. ఆ మేడం దగ్గరకు వచ్చి సెల్ చూసుకుంటే మా పాపను అనేది పట్టించుకున్నట్టు ఇలా ఇవి అవుతుందా కాదన్నట్టు మాట్లాడతారనమాట. అంటే ఇంకో మేడంకి ఫోన్ చేద్దాం, పెద్ద మేడంకి మీటింగ్కి వెళ్ళిందంట. పెద్ద మేడం మీటింగ్కి వెళ్ళేసరికి మేడం వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు వెళ్ళండి అని చెప్తే ఆ సెల్ చూసుకుంటేనే మాకు ట్రీట్మెంట్ చేస్తారు సార్. సెల్ చూసుకుంటేనే ట్రీట్మెంట్ చేస్తారు. ఇక వేరే సార్ ఇట్లా వచ్చేసి డెలివరీ అయింది. చిన్న ఆపరేషన్ చేసినాక బేబీ బయటకు వచ్చేసింది. బేబీ బయటకు వచ్చేసినాక కుట్లేసి ఏం చేశారు, ప్యాడ్ అనేది మన
సిజేరియన్ ఆపరేషన్ చేసిందంటే ప్యాడ్ పెట్టేశారు సార్. ప్యాడ్ పెట్టేసి ఆమెకు కుట్లేసి మర్చిపోయారు. ఇప్పటికీ 8 రోజులు, ఈగాడి రోజు డెలివరీ అయింది ఆమె. 8 రోజులు. ఈ రోజు ఆ పాపకు బాగా ఎక్కువ నొప్పి పెయిన్ రావడం వల్ల మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. ఆ క్లాత్ అనేది బయటికి కనబడ్డది. ఆ మేడం ఇంత నిర్లక్ష్యం చేశారు సార్. మాకు ఆమె ప్రాణం పోతే అంత బాధాకరంగా ఉండే. చెప్పండి మీరు, జీతాలు ఇచ్చింది ఏంటి మేడం? మీకు జీతాలు ఇచ్చినందుకు సెల్లులు చూసుకుంటే మీరు ట్రీట్మెంట్ చేస్తారు సార్. ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో సెల్లులు చూసుకుంటా, మొబైల్ చూసుకుంటా ట్రీట్మెంట్ చేసుకుంటా, అది ఎంతవరకు కరెక్ట్? మరి మీరే జాబులు చేయడం చేస్తారు, మీకు జీతాలు ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో? అదన్నది మాకు తెలియదు సార్. ఇప్పుడు ఆమె ప్రాణం పోతుండే, ఎంత ఇబ్బంది అవుతుండే. 8 రోజులు, ఈ ఆడికి 8 రోజులు, 8 రోజుల కాల్చులు చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడి ఈ రోజు నాకు నొప్పి బాగున్నదని అవస్థతో చూస్తే మీరు సార్ బాగా ఆ క్లాత్ కడుపులో పోతుండే ఇంత పెద్ద క్లాత్ సార్, ఇంత పెద్ద ముక్క ఇట్లా మొత్తం ఉండ జుట్టు పెట్టి కుట్లేసారు. మేము మర్చిపోయినాం, మేము కూడా చూసుకోలేదు. మా బేబీని పాపకు కొంచెం మెడకు ఇట్లా పేగున్నదని సరికి మీరు అటు ఇటు తీసుకుపోండి మన సరికి మేము పిల్లలు హాస్పిటల్ తీసుకోదామని అటు ఇటు మేము తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతుంటే ఆమెను ఆడ పడుకోబెట్టేసారు. ఇక సార్లు బయటకు వచ్చారు. ఇక మీరు చూసుకోండి అమ్మని చెప్పి కుట్లేసారు. బయటకు వచ్చేసరికి ఆమెను చూసుకుంటే మేము బేబీ చిన్న పాపను చూసుకుంటే మేము తిరుగుతాను. ఇక ఆమె దగ్గర సార్ ఉన్నది లేదు, మేడం ఉన్నది. తర్వాత ఇంజక్షన్ వేసారు. ఒక 4 రోజులు ఇచ్చినప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఈ రోజు కాల్చి ఆమె అవస్థ పడుతూనే ఉన్నది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. వరంగల్ జిల్లా వర్ధన్నంపేట మండలం ఇల్లంద గ్రామ శివారు కొత్తపల్లి రోడ్డుపై ట్రాక్టర్లతో తరలిస్తున్న గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో గడ్డివాముతో పాటు ట్రాక్టర్ కూడా పూర్తిగా దగ్నమైంది. ప్రమాదాన్ని గ్రహించి డ్రైవర్ సహాయకులు తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టైర్లు పలిగినాయి, మొత్తం ఇంజినే పోయిందన్న. డబ్బు టైర్లు వెళ్తాయి, ఇక డబ్బు టైర్లు అనుకున్నాయి వెళ్తాయి దూరం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతాన్పల్లిలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి వరి పంట నష్టం వాటిల్లిందని తలారి విజయ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నానని వడగండ్ల వానికి పూర్తిగా పంట నష్టం జరుగుతుందని ప్రభుత్వం స్పందించి ఆదుకుంటే తప్ప తాను కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. నా పేరు తలారి విజయ్ సార్, మాది పోతాన్పల్లి మండలం మాసాయిపేట జిల్లా మేరకు. నిన్న అకాల వర్షాల వల్ల మొత్తం పంట నాశనం అయింది సార్. మొత్తం వడ్లు ఏం లేవు సార్. మొత్తం ఏం లేదు సార్. వడ్లు ఏం లేవు. నేను ఉన్నదే నాకు ఎకరా పొలం సార్. నాకు ప్రభుత్వం ఏదైనా నన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలి సార్. నేను ఎకరాకు 20 నుంచి 30 వేల పెట్టుబడి పెట్టినా సార్. ఇప్పుడు ఈ కోస్ట్ కూడా 5,000 కూడా పెట్టుబడి వస్తట్లేదు సార్. నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని నేను చేతులారా ప్రభుత్వానికి విన్నపం చేస్తుంది సార్. మొత్తం రాలిపోయినాయి సార్. చూడండి సార్, మొత్తం ఇక్కడ మొత్తం వడ్లు మొత్తం రాలిపోయినాయి సార్. ఏమీ లేవు సార్, దీనికి ఏం లేవు సార్. చూద్దామన్నా కానీ ఏం లేవు, లేకుండా మొత్తం రాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో రోడ్ల నిర్మాణాలకు నితీష్ గడ్కరీ కృషి అభినందనీయం. నాసిక్ మీదుగా మహారాష్ట్రకు రోడ్ కనెక్టివిటీ కోరిన మంత్రి కోమటిరెడ్డి. రైతులకు ఆలస్యం జరగకుండా ఐకేసీ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయాలి. మిర్యాలగూడలో అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిస్ వరల్డ్ పోటీలకు సర్వంగ సుందరంగా ముస్తాబవుతున్న హైదరాబాద్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు.
పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు గాయపడ్డ శ్రీతేజ్ రోజు రోజుకి కోలుకుంటున్నాడు. ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించి ఆశాభావం వ్యక్తం చేసిన అల్లు అరవింద్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం.